కన్యా రాశి వారికి మార్చి నెల రెండో వారంలో జరగబోయేది ఇదే. రెండు ముఖ్యమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు తిరుగులేదు. అఖండ రాజయోగం వీరి జీవితంలో కలగబోతూ ఉంది. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? మార్చి నెల రెండో వారంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరు ఎటువంటి శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వేస్తారు. తమ అభిప్రాయాలను వీరు తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు ఎప్పుడు కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అదృష్టంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మార్చి నెల రెండో వారంలో వీరి జీవితంలో తిరుగులేని అదృష్టాన్ని వీరు పొందబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది వీరికి కనిపిస్తుంది. వీరు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతూ ఉంది. వీరి శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. స్వచ్ఛమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది. అంచెలంచెలుగా పైకెదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేసేలాగా ఉంటాయి కనుక తగిన జాగ్రత్తలు మీరు పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం అనేది కలగబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే జరగదు, ప్రయోజనం లేదు అని వదిలేసి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటికీ కూడా ఈ సమయంలో పూర్తి పరిష్కారం అయితే కన్యా రాశి వారికి కనిపిస్తుంది. అంతేకాదు వీరు ఏదైతే కోరుకున్నారో అది తప్పకుండా వీరికి చెందుతుంది. వీరి జీవితం అసలు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది. వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ ఏడాది మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు కూడా ఎదుర్కోరు. ఆర్థిక పరంగా ఇది చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా నిరూపించబడుతుంది. మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బు కూడా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో మెరుగుదల పొదుపును పెంచుతుంది. డబ్బు సంపాదించడానికి మీకు అనేకమైనటువంటి బంగారు అవకాశాలు లభిస్తాయి. మీరు మీ కార్యాలయంలో ఎంత దృష్టి పెడితే మీరు మరింత విజయవంతంగా ఉంటారు. ఈ సంవత్సరం మీరు వ్యాపార పర్యటనపైన విదేశాలకు ప్రయాణించే అవకాశాలు కూడా లభిస్తాయి. భారతదేశం వెలుపల ప్రయాణించేటప్పుడు మీకు చాలా మంచి అవకాశాలు కూడా ఉంటాయండి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారవేత్తలకు కూడా చాలా బాగుంటుంది. మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని కూడా తెస్తాయి. మీ ఆదాయం అంతకంతా పెరుగుతుంది. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది. ఈ ఏడాది మీరు చాలా తక్కువ ప్రయత్నంతో మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. మహిళలు తమ సొంతంగా ఏదైనా సరే పని ప్రారంభించవచ్చు. మీకు మీ కుటుంబం యొక్క మద్దతు కూడా ఉంటుందండి. సంవత్సర ప్రారంభంలో వ్యాపారంలో పురోగతికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతుంది మరియు అన్ని విధాలుగా కూడా పురోగతి చెందుతుంది. మీరు సీనియర్ల మద్దతును కూడా ఆశించవచ్చు. సాధారణ ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు. మీ డబ్బును సరైన దిశగా పెట్టుబడి పెట్టాలి. పొదుపు పైన శ్రద్ధ వహించండి. 2025 రెండవ సగం డబ్బు విషయంలో కూడా చాలా మంచి జరుగుతుంది. మీకు మంచి ఆదాయ వనరులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ ఏడాది మంచి పెంపుదల లభిస్తుంది. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. భాగస్వామ్యంతో
ప్రారంభించిన పని మీకు చాలా మంచి ఫలితాలను తెస్తుంది. ఆర్థికంగా ఈ ఏడాది కన్యా రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. ఈ ఏడాది మీరు మీ యొక్క అన్ని లక్ష్యాలు సాధిస్తారు. చాలా డబ్బును సంపాదించడానికి ఇది చాలా మంచి సమయం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు ఇంటి శుభ పనులకు కూడా ఖర్చు చేస్తారు. ఈ ఏడాది చాలా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతోనే మీకు ఎక్కువ లాభాలు అనేవి మీరు పొందవచ్చు. మీరు కొంచెం ప్రయత్నం చేస్తే మీరు చాలా భారీ లాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనిలో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీరు చాలా కాలంగా మీ సొంత ఇల్లు పొందాలని కలలు కంటూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీరు మీ కలల ఇంటిని కొనుగోలు చేయవచ్చు కూడా. మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా బాగా ప్రయోజనం పొందవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ ఏడాది చాలా మంచిది. కన్యా రాశి వారికి ఆర్థిక వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీరు మీకోసం వేరే గుర్తింపు కూడా పొందుతారు. ఉద్యోగం లేని వ్యాపారం అయినా మీకు చాలా సంపద, కీర్తి మరియు గుర్తింపు కూడా ఉంటుందండి. మీరు కష్టపడి పనిచేయాలి మరియు మీ విధులను కూడా పూర్తిగా మరియు నిజాయితీగా చేయడం ప్రారంభించాలి. ప్రజలను మోసం చేయడం ద్వారా కూడా సంపాదించిన డబ్బు మీకు చాలా హానిని కూడా కలిగించవచ్చు. నిజాయితీ మరియు సత్యంతో సంపాదించిన డబ్బు మీ జీవితంలో చాలా ఆనందాన్ని కూడా తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రాణం చేచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు వీరు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ప్రారంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించడం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతను నెత్తినెత్తుకొని చిరకాలము కూడా వీరైతే బాధపడుతూ ఉంటారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.